హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. దాదాపుగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు హైదరాబాద్ లో అంటే యూనివర్సిటీలో జరుగుతున్న ఈ అడవులను పడగొట్టడం కానీ, చెట్లు పడేయటం కానీ, లేకపోతే అక్కడ బుల్డోజర్లు తరావటం కానీ, విద్యార్థుల ధర్నాలు కానీ, ఇదంతా మొత్తం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ భూములు నిజంగా ఎవరివి? ప్రభుత్వం చేస్తుంది కరెక్టేనా, లేకపోతే ప్రతిపక్షాలు కావాలని ప్రభుత్వంపై మట్టి పోస్తున్నాయా అనే అంశాలు మనం ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ కవర్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, ఏంటి భూముల వివాదం మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి. ప్రభుత్వం ఏమో అది ప్రభుత్వ భూమి ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్తుంది. అసలు మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే అది నిజంగానే ప్రభుత్వానికి సంబంధించిన భూమా? దాన్ని చదును చేసి కానీ వేల వేయడానికి ప్రభుత్వానికి ఎంతవరకు అర్హత ఉంది? ఇక్కడ మనం ఒకటి లోతుగా కొంచెం ఆలోచన చేసుకోవాలి. అసలు హెచ్యూ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థ కాదు కదా, అది ప్రభుత్వందే కదా. హెచ్యూ భూమి అంటే ప్రభుత్వ భూమి. ప్రభుత్వం హెచ్యూకి ఇస్తేనే భూమి ఉంటది అక్కడ. ఇక్కడ మొదటి నుంచి అంటే ఒక గందరగోళము సృష్టించే పరిస్థితి ఏంటంటే, హెచ్యూ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వం 1970లో అనుకుంటా, 71లో ఇందిరాగాంధీ గారు దాన్ని ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు చాలా పెద్ద యూనివర్సిటీ, దానికి ప్రభుత్వమే ఇచ్చింది స్థలం. 2350 ఎకరాల ప్రభుత్వమే ఇచ్చింది. అంటే అది ప్రభుత్వ భూమే హెచ్యూకి ఇచ్చింది. హెచ్యూ నుంచి మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటా అంటుంది. అయితే హెచ్యూకి ఇవ్వడంలో గానీ తీసుకోవడంలో గానీ అభ్యంతరం లేదు, ప్రభుత్వం తీసుకోవచ్చు. ప్రభుత్వం పట్టా ల్యాండ్స్ ను నీ భూమి నా భూమే మల్లన్న సాగర్ లోనో లేకపోతే ఇంకేదో ప్రాజెక్ట్ లో పోతే గుంజుకుంటున్నారు కదా. ఇప్పుడు కొన్ని రోడ్ డెవలప్ వైండింగ్ లో ఇష్టం వచ్చిన ఇండ్లని కులగొడుతుంటారు కదా. అంటే ప్రభుత్వము ఏ భూమినైనా స్వాధీనం చేసుకోవడానికి అవసరాన్ని బట్టి అధికారం ఉంది, తీసుకుంటుంది. కానీ ఎందుకు తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. అంటే కేంద్రానికి సంబంధించిన యూనివర్సిటీ కదా అది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవచ్చు. కేంద్రమైనా రాష్ట్రమైనా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వం అయితే ఎందుకు అనేది ఒకటి ప్రయారిటీ క్వశ్చన్. ఎందుకు ఆ భూమి ఎందుకు తీసుకుంటుంది? ఇలా సాయికి ఒక ప్లాట్ ఉంది, కపర్ ప్రసాద్ ఒక ప్లాట్ ఉంది, తీసుకుంటది గవర్నమెంట్. బలవంతంగానైనా తీసుకుంటది, మనం ప్రభుత్వాన్ని ఎదిరించి కొట్లాడలేం. కానీ తీసుకొని ఏం చేస్తుంది? అది కదా ప్రియారిటీ. ఇవాళ ఏం చేస్తున్నావు నువ్వు? తీసుకొని 100 ఎకరాల భూముల్ని తీసుకొని, ప్రైమ్ ల్యాండ్ అక్కడ ఉంది కాబట్టి ఆ ల్యాండ్ అంతా తీసుకొని అమ్ముకుంటున్నావు. విద్యార్థులు వ్యతిరేకిస్తుంది ఎక్కడ? భూమి తీసుకోవడాన్నో లేకపోతే దాన్ని కాదు, నువ్వు తీసుకున్నాక చేసేటువంటి కార్యక్రమం ఏంది?